తపోకాల ధ్యానాంశములు. 7వ రోజు. దైవచిత్తం, విధేయత. ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము. మన జీవితంలో మన సొంత ప్రణాళికల కంటే దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. మరియమ్మ గారు దేవుని చిత్తం నాలో నెరవేరునుగాక అన్నట్లుగా మన జీవితాలను దేవునికి అప్పగించాలి. దేవుని చిత్తానికి లోబడటం అంటే మనల్ని మనం ఆయన ప్రేమపూర్వకమైన హస్తాలకు అప్పగించుకోవడం. ఈరోజు మన ఇష్టాన్ని పక్కన పెట్టి దైవ చిత్తాన్ని వెతుకుదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తమే మా జీవితాలకు ఆధారం. ఎన్నోసార్లు మా సొంత జ్ఞానంతో, మా స్వార్థపూరితమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని విఫలమయ్యాము. ప్రభువా, గెత్సెమనే తోటలో యేసుప్రభు చూపిన విధేయతను మాకు నేర్పండి. కష్టాలలో ఉన్నప్పుడు, మా ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు కూడా మీ చిత్తాన్ని నమ్మి వేచి ఉండే ఓర్పును మాకు ఇవ్వండి. మా జీవిత ప్రయాణంలో ప్రతి మలుపులోనూ మీరే మాకు మార్గదర్శిగా ఉండండి. మీ చిత్తానికి విరోధమైన ప్రతి పని నుండి మమ్మల్ని తప్పించి మీ రాజ్య విస్తరణలో మమ్మల్ని చిన్న పాత్రలుగా వాడుకోనండి. ఆమేన్. నా చిత్తం కాదు ప్రభువని చిత్తమే జరగలి. నా బ్రతుకంతని చేతిలో విధేయతతో సాగలి. సొంత బుద్ధిని విడిచిపెట్టి నిన్నే నేను నమ్మాలి. నీ అడుగు జాడల్లో అడుగులు వేయాలి. నా చిత్తం కాదు ప్రభువని చిత్తమే జరగలి. కష్టాలు ఎదురైనా, కన్నీళ్లు రాలినా, సిలువను మోస్తూనే నీ వెంటే నడవాలి. కష్టాలు ఎదురైనా, కన్నీళ్లు రాలినా, సిలువను మోస్తూనే నీ వెంటే నడవాలి. గెత్సెమనే తోటలోన యేసయ్య ప్రార్థన నేర్పింది మాకెంతో విధేయత పాఠం. నా చిత్తం కాదు ప్రభువని చిత్తమే జరగలి. నా బ్రతుకంతని చేతిలో విధేయతతో సాగలి. మాట వింటేనే మాకు ఆశీర్వాదం, నీ బట నడిస్తేనే దొరుకును నిత్య జీవం. నీ మాట వింటేనే మాకు ఆశీర్వాదం, నీ బట నడిస్తేనే దొరుకును నిత్య జీవం. మాటలకే పరిమితం కాకూడదు మా భక్తి, చేతలలో చూపాలి నీ పట్ల అనురక్తి. నీ చిత్తమే ప్రభువని చిత్తమే జరగలి. సంపూర్ణ విధేయత నాకు దయచేయు. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.